హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో అతి ముఖ్యమైన స్కీమ్ గురించి ఈరోజు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ స్కీమ్ పేరే పిఎంఈజీపీ. పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ స్కీమ్లో మన ప్రభుత్వం ద్వారా సుమారుగా 15 నుండి 35% వరకు సబ్సిడీ రూపంలో లబ్ధి పొందడం జరుగుతుంది. మనం తీసుకున్న లోన్ మొత్తంలో 1,50,000 నుండి 3,50,000 వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈ పథకానికి సంబంధించి అన్ని వివరాలు, అలాగే ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఈ పథకానికి అర్హులు, కావలసిన డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ముందుగా అందరూ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పిఎంఈజీపీ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం. ఈ స్కీమ్ కింద ప్రాజెక్టు ఖర్చులో 15 నుండి 35% వరకు ప్రభుత్వం నుంచి రాయితీగా పొందుతారు. ఈ పథకం ద్వారా చిన్న పరిశ్రమలు, అలాగే ఎవరైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటే వారికి బ్యాంకు వారు 10 లక్షల నుండి 23 లక్షల వరకు లోన్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ముందు మనం ఈ స్కీమ్ దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంకు వారిని కలిసి పిఎంఈజీపీ స్కీమ్ కింద లోన్ సదుపాయం కోసం సంప్రదించాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం చూసుకున్నట్లయితే, మనం ఏ వ్యాపారం అయితే ప్రారంభించాలి అని అనుకుంటామో ఆ వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ముందుగానే తయారు చేసుకుని బ్యాంకు వారిని సంప్రదించాలి. ఉదాహరణకు మీరు ఒక డైరీ ఫామ్ ప్రారంభించాలి అని అనుకుంటే మీరు డైరీ ఫామ్ కు సంబంధించి అన్ని వివరాలు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మీరు ప్రారంభించే డైరీకి సంబంధించి అన్ని విషయాలు, ఎన్ని గేదెలు కొనాలనుకుంటున్నారు, అలాగే ఎక్కడ ప్రారంభించాలనుకుంటున్నారు, దానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన వివరాలు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని బ్యాంకు వారికి చూపించాలి. మీ ప్రాజెక్ట్ రిపోర్టును బ్యాంకు వారు పరిశీలించి మీరు అర్హులు అని భావించినట్లయితే లోన్ ఇవ్వడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్రూవ్ చేసి మీకు లోన్ కాపీని, అథెంటికేషన్ లెటర్ ను ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ కు సంబంధించి ప్రాజెక్ట్ ఖర్చులో రాయితీ అనేది వివిధ కేటగిరీలకు సంబంధించి వేర్వేరుగా ఉంటుంది. గ్రామీణులకు, నిరుద్యోగ యువతకు స్థిరమైన ఉపాధి కల్పించి పట్టణాలకు వలస వెళ్లే వారి సంఖ్య తగ్గించాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక సబ్సిడీ వివరాలు మనం చూసుకున్నట్టయితే జనరల్ మరియు స్పెషల్ కేటగిరీ వారికి ప్రత్యేకంగా వేర్వేరుగా ఉంటాయి. ముందుగా పట్టణ ప్రాంతంలో నివసించే వారికి చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వారికి 15% రాయితీ లభిస్తుంది. అలాగే పట్టణ ప్రాంతంలో ఉండే స్పెషల్ కేటగిరీ వారికి 25% రాయితీ లభిస్తుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలు రావడం జరుగుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిలో జనరల్ కేటగిరీ కింద 25% సబ్సిడీ రేటు ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్పెషల్ కేటగిరీ వారికి 35% సబ్సిడీ రేటు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న ప్రాజెక్ట్ వర్క్ లో కొంత అమౌంట్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అది జనరల్ కేటగిరీ వాళ్లకు అయితే 10%, అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్లకు 5% ఉండాలి. ఉదాహరణకు మీ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం 10 లక్షలు అనుకుంటే అందులో 10% అంటే 1 లక్ష రూపాయలు, 5% అంటే 50,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అని ప్రభుత్వానికి చూపెట్టాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 10 లక్షల నుండి 23 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇందులో 5 నుండి 10% కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 90 నుంచి 95% బ్యాంకులు జారీ చేయడం జరుగుతుంది. అయితే ఈ మొత్తంలో బ్యాంకులు కేవలం 60 నుంచి 70% మాత్రమే మనకు అందిస్తాయి. మిగిలిన 15 నుంచి 35% పిఎంఈజీపీ స్కీమ్ కింద రాయితీ రూపంలో ప్రభుత్వం నుండి మనకు లబ్ధి చేకూరుతుంది. ఈ స్కీమ్ కింద మనం తీసుకున్న రుణాలపై 11 నుంచి 12% మధ్యలో వడ్డీ రేటు ఉండడం జరుగుతుంది. ఈ లోన్ సంబంధించి రీపేమెంట్ పీరియడ్ 3 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉంటుంది. ఇక ఈ స్కీమ్ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే 18 ఏళ్లు పైబడిన వారు ఎవరైనా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. తయారీ రంగం కోసం అయితే 8వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే స్వయం ఉపాధి గ్రూపులు, చారిటబుల్ ట్రస్టులు, ఇంకా కోఆపరేటివ్ సంస్థలు, సొసైటీస్ రిజిస్టర్ యాక్ట్ 1860 కింద రిజిస్టర్ అయిన సంస్థలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాజెక్ట్ రిపోర్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రూరల్ ఏరియా సర్టిఫికేట్, ఆథరైజేషన్ లెటర్. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ను మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కు తీసుకెళ్లి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.